నవంబర్లో అండి శారద గారు, నవంబర్లో మ్యారేజ్. సో చూడండి. బాగున్నాం కళ్యాణ్ గారు, మీరెలా ఉన్నారు? కళ్ళల్లో కారం మౌన్ చేయి. ఎవరన్నా భయపడడానికి వస్తే కళ్ళల్లో కారం కొట్టాలి. ఎస్ అండి, నైస్ లొకేషన్. కీర్తి సురేష్ గారు హాయ్ సార్. దగ్గర నాకు ఒక డౌట్, ఇప్పటికీ మీరు చాలా రివర్స్ చూపించారు కదా, అవి అన్ని ఒక రివరే లేక వేరే వేరే రివర్స్? అన్ని కలిపి ఒకే దగ్గర ఒకటేలాగా ఫ్లో అవుతాయి అక్క, అన్ని సీన్ రివరే. సో ఇవి కూడా అవన్నీ కనెక్షన్, కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి అంతే డిఫరెన్స్. రివర్స్ అయితే అన్నీ సేమే. అవన్నీ కలిసి ఈఫిల్ టవర్ దగ్గర ఒక సీన్ రివర్ ఉంటుంది కదా, ఆ సీన్ రివర్లో అయితే మనకి కలుస్తాయి మొత్తం. అక్కడ నుంచి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి అయితే అవి ఇలాగా విడిపోతాయి అన్నమాట. నైస్ వెదర్. ఎస్ జే గారు, ప్యారిస్లో టైం 7:40 అవుతుంది సార్ దగ్గర. ఒకసారి మీ ముఖం చూపించండి. వద్దండి. అవును సార్, మీ అక్క ఇదైతే డ్యామ్ లానే ఉంటుంది నాకు, బట్ నేనైతే ఎప్పుడు ఆ గేట్స్ క్లోజ్ చేయడం అయితే ఎప్పుడు చూడలేదు. అవును కళ్యాణ్ గారు, లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. మా ఇల్లు ఇంకా ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి. ఇంకా అంతే, ఇంకా 2 మ్యాక్స్ 2 అనుకోండి, ఇంకా 2 కిలోమీటర్స్. హాయ్ రెబెల్, డిన్నర్ ఫినిష్ అయిందా రెబెల్? అబ్బా, అక్కడ వాకింగ్కి కూడా చాలా బాగుందిగా సార్ మీ సిస్టర్ లొకేషన్. అవును అక్క, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సాన్వి అక్క. సో ఇదైతే ఎప్పుడు నేనైతే గేట్స్ క్లోజ్ చేయడం చూడలేదు, ఎందుకంటే ఎప్పుడు ఫుల్ వాటర్ ఇట్లనే ఫ్లో అవుతూ ఉంటుంది వింటర్లో సమ్మర్లో ఎప్పుడు. ఓకే రెబెల్, సూపర్. లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదు అక్క. అండ్ వీకెండ్స్ అయితే అందరూ ఇక్కడ కపుల్స్ ఉంటారు, ఇక్కడైతే కూర్చుని ఉంటారు కపుల్స్. ఇలా కొన్ని నడుచుకుంటూ వెళ్ళొచ్చు అటువైపు. స్విమ్ చేయొచ్చు అండి, స్విమ్మింగ్ వస్తే స్విమ్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఒకవేళ స్విమ్ చేయకూడదు అంటే పెడతారు బోర్డ్స్, బట్ ఇక్కడైతే స్విమ్మింగ్ చేయకూడదని బోర్డ్స్ అయితే ఏం లేవు, స్విమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ శారదా గారు. ఈ రివర్ కూడా నేమ్ ఉందా? మేబీ ఉండే ఉంటుంది తెలియదు, బట్ నాకైతే తెలీదు. ఎస్ అండి రాము గారు, నేను 2 కిలోమీటర్స్ అయితే నడిచే వెళ్ళిపోతాను. నేనైతే లైక్ మ్యాక్స్ 15 కిలోమీటర్స్ దాకా అయితే, 15 కాదు మొన్నైతే 20 కిలోమీటర్స్ కూడా నడిచేసామండి. సో మేమైతే లైక్ మేనేజ్ చేయగలం, ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చేసాక అలవాటు అయిపోయింది నడవడం ఎక్కువ. అండ్ మీరు తిన్నారా? కన్నన్ గారు తిన్నామండి, ఆఫ్టర్నూన్. అండ్ ఇందాక కేక్ కూడా తిన్నాం. ఫ్రెష్ వాటర్ అయినా అవి అంత జనరల్ పబ్లిక్కి క్లీన్ చేసి సప్లై చేస్తారా? సో అదైతే డ్రింకింగ్ వాటర్ కాదక్క. సో డ్రింకింగ్ వాటర్ అయితే, ట్యాప్ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంటాయి. కొంచెం మినరల్ వాటర్, ఇంచుమించు మినరల్ వాటర్ లెక్కే ఉంటాయి మన ట్యాప్ వాటర్స్ అయితే. మినరల్ వాటర్ కన్నా బాగుంటుంది టేస్ట్. బట్ చాలామంది ఏంటంటే బాటిల్ వాటర్ తాగుతారు, బట్ మేమైతే ట్యాప్ వాటర్ తాగుతాం. నిత్య అక్క పెట్టొచ్చు, బట్ నేనైతే ఈవినింగ్ వరకు అంత వర్క్ అయితే ఏం పెట్టుకోను. సో నాకు ఏమన్నా వర్క్ ఒకటే ఉంటుందంటే అది నేనైతే కుక్ చేసుకున్న వెంటనే లైక్ క్లీన్ చేసేస్తాను అన్ని. సో మాకైతే అంత ఎక్కువ వర్క్ ఉండదు ఈవినింగ్కి. సో మేమైతే ఇంత ఈవినింగ్ వెళ్ళి కొంచెం ఇంకేమైనా బట్టలు వాషింగ్ ఇట్లాంటివి తప్ప ఇంకేం వర్క్ ఉండదు. అరుణాచలంలో నడిసే పుణ్యం అన్నా వస్తుందేమో. అవును నిత్య అక్క. సో హాయ్ తిరుమల అమ్మో శాన్వి అక్క నీ పేరు గుర్తుపెట్టేసుకున్నాడు రెబల్. చూడు, గుడిమల్ల తిరుమల వెంకట లక్ష్మి నరసమ్మ రవీణ కీర్తన శ్రీ శాన్వి గారు గుడ్ ఈవినింగ్ అంటే. రివర్స్ ఓయాసిస్ వాటర్ సప్లై చేస్తారేమో హౌసెస్కి. మేబీ అక్క, మేబీ ఛాన్స్ ఉంది. సో ఇక్కడైతే ఆ రివర్ పేరు అడిగారు కదండి ఇందాక, ఇదిగోండి బోర్డ్స్ ఇలా ఓయాసిస్ పోంటువా. సో ఇదిగోండి దాని ఇమేజ్ అయితే ఇది. సాయి అన్న పప్పు సూపర్ ఇరగా తీస్తాడు, ఎందుకంటే పప్పు నా ఫేవరెట్ కాబట్టి. అండ్ బాబోయ్ రెబల్ గారు, నా పేరు బాగానే గుర్తుంది మీకు, ఏంటో ఫేమస్ అయిపోతున్నా నేను. సో ఇదిగోండి ఇదైతే ఇమేజ్. ఓ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా రెబల్ గారు. సిగ్నల్ ఇష్యూ రెబల్ గారు, సారీ అండి.
శాన్వి అక్క నీకే నోబెల్ పీస్ బహుమతి అయితే మేము